ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య ధ్యానం మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మన జీవితంలో శారీరక గాయాల కంటే మనలను తప్పుగా అర్థం చేసుకోవడం ఎక్కువగా బాధిస్తుంది. నీవు నిజాయితీగా ఉన్నా నిన్ను నటిస్తున్నావని అంటారు. నీవు గత పాప జీవితాన్ని విడిచి దేవునిలో నూతనంగా మారాలని ప్రయత్నిస్తున్నా ఇప్పుడు చాలా పరిశుద్ధుడిగా మారిపోయాడని ప్రజలు ఎగతాళి చేస్తారు. నీవు సత్యం కోసం నిలబడితే అబద్ధాలు నీ చుట్టూ తిరుగుతాయి. నీ హృదయం మౌనంగా నిన్ను అడుగుతుంది, నేను తప్పు చేయకపోయినా ఎందుకు నన్నే నిందిస్తున్నారని. ప్రభు అంటున్నాడు, నీవు ఒంటరివి కావు, నన్ను కూడా ఇదే విధంగా హింసించారని ప్రభు చెబుతున్నాడు. నిన్ను దూరం పెట్టిన వారు నీ నిజాయితీ, నీ యథార్థ ప్రవర్తనను అర్థం చేసుకోలేని వారే. నీవు నిశ్శబ్దంగా భరిస్తున్న అవమానం దేవుని దృష్టిలో ఆరాధనగా మారవచ్చని ఎప్పుడైనా ఆలోచించావా? నీవంటే గిట్టని వారు నీ మీద ఎన్నెన్ని అబద్ధాలు ఇతరులతో చెబుతున్నారో వాటన్నిటినీ దేవుడు నీ జీవితంలో ఒక్కొక్క మెట్టు నీ ఘనత కోసం సిద్ధం చేస్తున్నాడని నీకు తెలుసా? యోసేపు పవిత్రంగా జీవించాడు, కానీ పోతిఫరు భార్య అతనితో పాపం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అతడు ఆ పాపానికి ఒప్పుకోలేదని అతని మీద ఆమె నింద మోపి చెరసాలకు పంపినది. అతడు చేయని తప్పుకు తలదించుకుని చెరసాలకు మౌనంగా వెళ్ళాడు. అయితే కొన్ని సంవత్సరములు గడిచిన తర్వాత దేవుడు యోసేపును ఐగుప్తు దేశానికి అధిపతిగా చేశాడు. ఎక్కడైతే యోసేపు దేవుని నిమిత్తము చేయని తప్పుకు అవమాన భారంతో చెరసాలకు వెళ్ళాడో అక్కడే దేవుడు తనను గణపరిచి హెచ్చించాడు. దేవుని కోసం భరించిన అవమానం చివరికి మహిమగా మారుతుంది. నీవు నీ జీవితంలో నీవు చేయని తప్పుకు నింద భరిస్తున్నావా? ప్రభు నిమిత్తం హింసింపబడుతున్నావా? అయితే నీవు ధన్యుడవే. దేవుడు వాక్యం దీవించునుగాక. ఆమెన్.